ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లాలో పెన్పహాడ్ ఎస్ఐ గోపీకృష్ణపై చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదు. శ్రీదేవి కుటుంబ సభ్యులు పెన్పహాడ్ ఎస్ఐ గోపీకృష్ణ తనతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంటూ తన భర్త చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని శ్రీదేవి తెలిపారు. తన భర్త వేరే మహిళతో తిరుగుతూ తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎస్ఐపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న తనకు సాయం చేశాడని, ఈ వివాదంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న తన భర్తతో పాటు ఆయనకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సూర్యాపేట డిఎస్పీకి ఫిర్యాదు చేశారు. శ్రీదేవి, నా భర్త వచ్చేసి నా సుధాకర్. నా భర్త ఇంకొక అమ్మాయిని ఉంచుకొని ప్రెగ్నెంట్ చేసి మా అమ్మాయి మా ఇంటికి రావడం, టీవీ పగలగొట్టడం, సామాన్లు పగలగొట్టడం, అమ్మాయి తాడు పెట్టుకొని నాకు పెళ్ళైంది, నీ మొగుడుతోనే ఉంటానని మా మీద గొడవ పెట్టడం. మళ్ళీ నేను ఇవన్నీ చేసినాక సార్ సరూర్ నగర్ లో కేసు పెట్టిన సార్. కేసు పెడితే ఆ అమ్మాయి వచ్చేసి నేను తనతోనే ఉంటాను, బాగా అడిక్ట్ అయిపోయినాను తనతోటే, నేను కూడా ఉంటాను అని చెప్పేసి మాతో గొడవ పెట్టుకున్నాం సార్. ఈయన ఆమెకు సపోర్ట్ చేయడం, ఇంకా ఆమెతోనే ఉండటం సార్. అట్లా ఒక రోజు మేము వాళ్ళిద్దరిని సినిమా థియేటర్ దగ్గర పట్టుకోవడం వల్ల సార్ నా ఫోన్ తీసుకుపోయింది సార్. గొడవ పడి నాతోటి, నువ్వు వద్దు, నాకు పిల్లలు వద్దు అని చెప్పేసి నా ఫోన్ తీసుకుపోయింది సార్. తీసుకపోతే బాబు స్కూల్కి వెళ్తుంది సార్. బాబు స్కూల్కి వెళ్ళడం వల్ల ఇప్పుడు మధ్యలో వచ్చేస్తే బాగుండని చెప్పేసి నేను ఇట్లానే ఏడ్చుకుంటూ ఒక 15 days దాకా అట్లా రోజులు వెళ్ళదీసి ఆ రోజు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సార్. ఆ సిటీలో నాకు ఎవరు తెలియకపోతే ఇప్పుడు గోపికృష్ణ సార్, మా సార్ హస్బెండ్, అంతకుముందు ఇద్దరు కలిసే ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్. కానిస్టేబుల్ జాబ్ చేసారు, తర్వాత ఎస్ఐ జాబ్ వచ్చింది. ఎస్ఐ జాబ్ వచ్చిన తర్వాత ఈయన గంజాయి కేసులో ఇరక్కపోయి ఆయన సస్పెండ్ అవ్వడం, ఇక గోపి సార్ ఏమో వచ్చేసి ఎస్ఐ జాబ్ చేయడం. అలా ఒకరోజు ఇట్లా చేయడం వల్ల సార్ ఒకరోజు అన్నయ్య నేను ఇట్లా నా పిల్లలను నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు, నా దగ్గర 100 రూపాయలు కూడా లేవు, కనీసం మా నాన్నతో మా అమ్మతో మాట్లాడుకోవాలి, కనీసం ఒక ఫోన్ అన్నా పంపియండి అని చెప్పేసి నేను హైదరాబాద్ లో ఉన్నాగా సార్. అక్కడ వచ్చేసి ఫోన్ అడిగిన సార్, ఫోన్ చేసి అడిగితే ఆయన ఏమన్నాడు, నేను చచ్చిపోతా సార్, నా పిల్లలు దిక్కులేని అయిపోతారు, ఎలాగైనా నాకు చిన్న హెల్ప్ చేయండి సార్ అని చెప్పేసి నేను గోపి అన్నకు కాల్ చేసి మాట్లాడితే, వద్దమ్మా ఇట్లాంటి పని చేయకు, పిల్లలు ఆగమవుతారని చెప్పేసి నాకు ఒక పాత ఫోన్ వాళ్ళ తమ్ముడితోటి అక్కడే ఇప్పించింది సార్. అది కూడా వాళ్ళకి తెలియకుండా ఏమి ఇవ్వలేదు సార్. వాళ్ళ తమ్ముడు వచ్చేసి మా సుధాకర్కి మా హస్బెండ్ కి ఫోన్ చేసింది సార్. హస్బెండ్ చేస్తే మా సుధాకర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. మా హస్బెండ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సార్ ఇంకా లేనిపోని అక్కడి నుంచి గోపి సార్ మీద అక్రమ సంబంధాలు. నేను ఫోన్ తీసుకుపోయినా, నువ్వెందుకు ఫోన్ ఇచ్చినావు, నీకేం సంబంధం, నీకు అవసరమా, మా ఫ్యామిలీ నువ్వెందుకు దొరుకుతున్నావు, ఒక ఫ్రెండ్ గా వచ్చేసి ఫోన్ చిన్న హెల్ప్ చేసింది సార్. అప్పటి నుంచి తన మీద ఏదో ఆరోపణలు, నా భార్యను ఉంచుకోవడం అని చెప్పేసి తను చేసిన తప్పులన్నీ పక్కన పెట్టేసి సార్ నాకు చిన్న ఎవరు హెల్ప్ చేసినా కానీ అక్రమ సంబంధం, నన్ను ఎట్లా వదిలేసుకోవాలని చెప్పేసి అట్లా లేనిపోని అన్ని చెప్పేసి తన ఆ సార్ మీద నిందలేస్తుంది సార్ ఇప్పుడు. కానీ ఇది కరెక్ట్ కాదు సార్. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ధర్మాపురం రాజు అంట సార్, ఎవరో మాకు తెలియదు, ప్రెస్ సంతోష్ అంట, మళ్ళీ ఎవరో మరసకుంట నాగు అంట సార్. వీళ్ళ మీద ఎలాగైనా చట్టపరంగా రియాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నా సార్. నేను నా భర్త నన్ను ఎట్లా వదిలించుకోవాలని చెప్పేసి కనీసం నా ఇంట్లో కూడా నా పిల్లల్ని నా తమామలతో ఉంచకుండా రోడ్డు మీద పడేయాలని చూస్తుండు సార్. ఇవన్నీ చేయడానికే దానికి ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద నన్ను ఎట్లన్నా రోడ్డు మీద పడేయాలి, నా పిల్లలకి బతుకు లేకుండా చేయాలని ఇదంతా ప్లాన్ సార్. వీళ్ళందరూ నా మరదలు, తను ఎవరు అంతకు ముందు కూడా వీడియో చేసింది సార్. తను ఎవరు వాళ్ళ ఇంట్లో ఒక డ్రైవర్ ని ఉంచుకొని తను మా తమ్ముడు ఒక ఎంప్లాయీ సార్. తను ఒక తాగేటోడు కాదు, అమ్మాయిలు జోలికి పోయేటోడు కాదు. అమ్మాయి కూడా లేనిపోని నిందలు వేసి తన డ్రైవర్ తోటి అక్రమ సంబంధం పెట్టుకొని తను వదిలేసి వెళ్ళిపోయింది సార్. ఇక ఆమెతోటి మా హస్బెండ్ మొత్తం అందరూ కుమ్మక్కయ్యి ఎస్ఐ సార్ మీద ఇక అమ్మాయి అంతా కేసు పెట్టిందండి సార్. మా మరదలు పెడితే తను ఎందుకు కేసు అంటే ఫ్యామిలీ అన్నాక మాట్లాడుకోండమ్మా, ఏమైనా అంటే అడ్జస్ట్ చేసుకొని మాట్లాడుకోని అని చెప్పేసి ఒక 1 week 3-4 days ఇట్లా ఆపిరంట. మీరు మాట్లాడుకోండమ్మా అని వాళ్ళ విషయాలు ఏముందో సార్ మాకు తెలియదు. అట్లా చెప్పేసి మా ఆడబిడ్డతో అక్రమ సంబంధం ఉంది అని అప్పుడు ఒక 3 weeks పేపర్కి ఇవ్వడం, న్యూస్కి ఇవ్వడం, ఇవన్నీ లేనిపోని అన్ని ఆ సార్ మీద అక్రమ సంబంధం అంటగట్టడం. నా భర్త వచ్చేసి ఆ పిల్లతోటి కుమ్మకయ్యి ఇక లేనిపోని అన్ని చేస్తుంది సార్. వీడియోలు చెప్పియడం, న్యూస్కి ఇవ్వడం, ఇట్లా మా అత్తని కొట్టడం, మా మామయ్యని కొట్టడం, నన్ను కొట్టడం వచ్చేసి ఇక తన అమ్మాయితోనే ఉంటుంది సార్. కంప్లీట్ గా 2 years నుంచి ఇంటికి కూడా రావట్లేదు సార్. ఇది సార్ నా పేరు మంచిగా సార్. జరిగిన ఏం లేదు సారు. మా కొడుకు సుధాకరు
మా కోడల్ని ఎల్లగొట్టాలని ప్రయత్నం, ఒక అమ్మాయిని అక్ర సంబంధం పెట్టుకొని ఈ అమ్మాయి ఎందుకు పోవట్లేదు అని చెప్పి సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికి ఫోన్ చేసిండు. ఏ రూపంగానైనా పోవట్లేదు. వాళ్ళ మామ కానిస్టేబుల్ పోయి ఇప్పుడు ఏఎస్ఐ చేస్తుండు, ఆయన ద్వారా చేపించిండు. అట్లా కూడా కాలేదు. ఇట్లా కాదని చెప్పి ఇక మమ్మల్ని కొట్టడం మొదలు పెట్టిండు. వీళ్ళిద్దరు దగ్గర తీయకుండా వెళ్ళిపోవని. ఇక ఆ రూపం కూడా పోవట్లేదు అని చెప్పి గోపికృష్ణ సార్ మీద పెట్టిండు నింద. ఇది ఉన్న వాస్తవం. కానీ ఆయనకి ఏం తెలియదు గోపికృష్ణ సార్కు, పాపం పుణ్యం. ఆయన ఎన్నడూ మా ఇంటికి వచ్చినోడు కాడు, మంచి తాగినోడు కాడు, మా అమ్మకం చూసినోడు కాడు. ఇది పరిస్థితి. ఎటుబడి మమ్మల్ని చంపైనా దాన్ని ఎల్లగొట్టాలి, దాన్ని ఎల్లగొట్టి ఆఖరి సంబంధం పెట్టుకున్న దాన్ని తీసుకొచ్చుకోవాలని చూస్తుందండి. ఇంతే నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను. అట్లా ఈ రూపంగా పోవట్లేదని ఆయన మీద నింద పెడితే అట్లనన్నా బోధ్యం అని పెడుతున్న ఆరోపణ. ఈయన ఒకసారి ఎస్ఐ జాబ్, ఇద్దరికి ఒకసారి వచ్చింది. ఈయన గంజాయి కేసులు ఇరికిండు, ఆయన జాబ్ చేస్తుండు కావాలని. ఇక ఏ రూపంగా పోవట్లేదని ఆ రూపంగా ఆయన మీద నింద గాయించిండు. అంతేగాని పాపం పుణ్యం ఆయనకు తెలియదు. మా ఇంటికి వచ్చినోడు కాడు. ఆ అమ్మాయి మా కాడనే ఉంటుంది సంవత్సరంన్నర నుంచి. ఏ పాపం పుణ్యం మేము చూడలేదు, మాకైతే తెలియదు. ఆయన మా ఇంటికి రాలేదు. ఇది సంగతి.